మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బయట పర్యటనకు విచ్చేసి ఏదైతే యొక్క జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పర్యటనకు విచ్చేసిన తర్వాత మరొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, గతంలో మాదిరిగానే మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చాక ఏదైతే ఇప్పుడు ఆ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి సంబంధించి సాగర్ డిఫెన్స్ కంపెనీ తరిమేస్తానని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చూసుకుంటున్నాము మెడికల్ కాలేజీ కాంట్రాక్టులకు సంబంధించి ఒక్కొక్కరిని తరిమేస్తాను, అరెస్ట్ చేసి జైల్లో పెడతాను వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటేనేమో సాగర్ డిఫెన్స్ దేశంలోనే ఆ మారిటైమ్ బోర్డు ఏదైతే ఉందో ఆ డిఫెన్స్ సంస్థ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి జువ్వలదిన్న రాబోతున్నది అందరికీ కూడా తెలిసిందే. అక్కడ శంకుస్థాపన కూడా చేశారు నారా లోకేష్ గారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి బహిరంగంగానే దాన్ని తరిమేస్తాను, 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడుకి, వీళ్ళందరికీ కూడా. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి? రేపు 28వ తారీఖు గూగుల్ డేటా సెంటర్ అక్కడికి వెళ్ళి దాన్ని కూడా తరిమేస్తానంటాడా? పోయిన నెలలో ఆర్సిలార్మిట్టల్ స్టీల్ కంపెనీ మరి వాళ్ళని అండా తరిమేస్తానని. లేదు క్వాంటమ్ వ్యాలీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నారు, IBM వాళ్ళు పెడుతున్నారు, తరిమేస్తాడా? అంటే మొత్తం ఇక్కడ పెడుతున్నటువంటి పరిశ్రమలన్నీ తరిమేయటమే జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యంగా. అంటే రౌడీ షీటరా లేకపోతే ముఖ్యమంత్రిగా మాజీగా చేసిన వ్యక్తి? ఇదెక్కడి బెదిరింపులు, ఇదెక్కడి వేధింపులు? గతంలో ఏంటంటే నేను జర్నలిస్ట్గా పనిచేసేటప్పుడు మామూలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళే వేలంలో మద్యం షాపులు జరుగుతుండే. ఓకే, అటు కొంతమంది సిండికేట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఇంకొకళ్ళని ఎవరిని పాడనీయకుండా బెదిరించేవాళ్ళు. ఏది వాళ్ళంతా రౌడీ షీటర్లు, ఒక గుంపు అక్కడ చేరి ఎవడేస్తాడో అంతా తేలుస్తాం, టెండర్లు ఎవడేస్తాడో అని చెప్పి కాగితాలు లాక్కోవటం, చించేయటం. అంటే రౌడీ షీటర్లు చేసే పనులు ఇవి, బెదిరియటం. ఇప్పుడు అక్కడేంటి మీరు చెప్పింది దువ్వలదిన్న ఫిషింగ్ హార్బరు, అక్కడ ఒక సాగర్ డిఫెన్స్ వాళ్ళు ఒక మ్యారిటైమ్ షిప్పింగ్ బోర్డు ఏదో పెడుతున్నారు, నెక్స్ట్ ఒక సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏదో పెడుతున్నారు. అది 45 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒక 1000 మందికి ఉపాధి. వాళ్ళని బెదిరిస్తాడా? వాళ్ళని భయపెట్టి పారిపోయేలా చేయటమా? ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఏమన్నాడు, ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం, చంద్రబాబు తాత కూడా తీయలేడు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు సరే మత్స్యకారుల సొంతం. మరి 100 కిలోమీటర్లు మీ నాన్న రాసి ఇచ్చేస్తాడా నిమ్మగడ్డ ప్రసాద్కి? కోస్తా తీర ప్రాంతంలో 100 కిలోమీటర్లు అసలు ఏ పోర్టు పెట్టడానికి వీల్లేదు, ఏ ఫిషింగ్ హార్బరు రాయడానికి వీల్లేదని చెప్పి రాసి ఇచ్చింది ఎవరు? ఆ కేసులో జైలుకి వెళ్ళింది ఎవరు? నువ్వు ఇప్పుడు బుద్ధులు చెబుతున్నావా, నీతులు చెబుతున్నావా? ఇప్పుడు ఆ రోజు వాన్పిక్ ఏది వాడరేవు దగ్గర నుంచి కృష్ణపట్నం దాకా అటు 30 కిలోమీటర్లు, ఇటు 40 కిలోమీటర్లు ఇంకో పోర్టు పెట్టకూడదు, ఇంకో ఫిషింగ్ హార్బర్ రాకూడదు అని జీవో 40 ఇచ్చింది ఎవరు? జీవో 40. జైలుకి వెళ్ళింది నువ్వేగా. నీతో పాటు విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, శామ్యూలు, మన్మోహన్ సింగ్, ఇంతమంది ఉన్నారు అందులో నిందితులు. మోపిదేవి వెంకటరమణరావు, ధర్మాన ప్రసాదరావు. నువ్వు ఇప్పుడు మత్స్యకారుల మీద ముసలి కన్నీరు గారిస్తే మత్స్యకారుల కడుపు కొట్టింది చంద్రబాబా నువ్వా? ఫిష్ ఆంధ్ర పెట్టింది చంద్రబాబా నువ్వా? ఏంటది ఫినిష్ ఆంధ్ర? ఇప్పుడు ఆ రోజు లోకేష్ ఏదో సెల్ఫీ ఛాలెంజ్ చేస్తూ అన్నాడు, ఫిష్ ఆంధ్ర కాదు ఇది ఫినిష్ ఆంధ్రానో ఏదన్నాడు. ఉన్నాయా ఆ షాపులు? మూసేశారా? ఎక్కడ కనపట్ల మొత్తం షట్టర్ క్లోజ్ చేసి. అరే పులివెందుల్లో ఇప్పటికే ఆ వీడియో వైరల్ చేస్తున్నారు. ఏమని? అసలు చేపలు పులివెందుల్లో అమ్ముతారని నేను కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉందా పులివెందుల షాపు? ఇప్పుడు ఒక 25 ఆక్వా హబ్లు అన్నాడు, ఒక 14,000 ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లు అన్నాడు, 75,000 మోటార్ సైకిళ్ళు అన్నాడు, ఓ 10 లక్షలు పెట్టి ఆటోలు అన్నాడు, లేకపోతే క్యాబులు అన్నాడు, 20 లక్షలు పెట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నాడు. అది 51 కోట్ల స్కామ్ అని అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. నిన్న కూడా అసెంబ్లీలో ప్రధానమంత్రి మత్స్య సంపద వృద్ధి యోజన అనే స్కీమ్ని జగన్ సీఎంగా ఫిష్ ఆంధ్ర అని మార్చి వాళ్ళ యొక్క నాయకులందరికీ ఒక్కొక్కడికి ఒక ఫిష్ ఆంధ్ర ఇచ్చేసి 2 కోట్లు దోచిపెట్టాడని. అంటే మత్స్యకారుల కడుపు కొట్టింది చంద్రబాబు నువ్వా అని అడుగుతున్నా. ఇప్పుడు వేట నిషేధ సహాయం ఇస్తారు, ఒక 2 నెలలు ఏప్రిల్లో
అప్పుడు పిల్లలు పెరుగుతాయి, అప్పుడు వేటాడకూడదంటూ వాళ్ళకు ఉపాధి పోతుంది మత్స్యకారులకి. వాళ్ళకేదో ఆ సహాయం కింద బియ్యము లేకపోతే కొంత నగదు, అంటే వేటకు వెళ్ళటం లేదు కాబట్టి మత్స్యకారులకు ఇప్పుడు అది 2000 4000 చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 10,000, ఇప్పుడు ఈ ప్రభుత్వం 20,000 ఇస్తోంది. అంటే వేట నిషేధ సహాయం 20,000 ఇచ్చినాడు కడుపు కొట్టాడా, 10,000 ఇచ్చినాడు కొట్టాడా? ఎవరు కడుపు కొట్టింది? చంద్రబాబు జగన్? అరే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ మత్స్యకార భృతి, అదే మత్స్యకార భరోసా, అమ్మఒడికి దానికి లింక్ పెట్టాడు, వృద్ధాప్య పింఛన్కి దానికి లింక్ పెట్టాడు. పింఛన్ తీసుకున్నా, అమ్మఒడి తీసుకున్నా, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నా అది ఇవ్వనన్నాడు. అంటే కడుపు కొట్టింది ఎవరంటున్నా? జగన్మోహన్ రెడ్డి ఫిషర్మెన్ కడుపు కొట్టి చంద్రబాబు మీదకు దోస్తాడా ఆ నేరం? అతను ఏది చేసినా అంతే. అతను మర్డర్ చేపిస్తాడు, చేస్తారు, అది కాస్త కత్తి తీసుకుపోయి ఎవరి చేతిలో పెడతారు? చంద్రబాబు నాయుడు చేతిలో. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మూలాపేట ఏదో మాట్లాడాడు, ఇప్పుడు దీంట్లో కూడా మాట్లాడుతూ ఏమని చెప్పాడు? మూలాపేట లేకపోతే రామాయపట్నం ఇవి దగ్గర నేను మచిలీపట్నం 35% పూర్తి చేశా అన్నాడు. పర్వాలా 30% అన్నాడు. పుష్పశ్రీ వాణి ఎంత అని చెప్పిందో తెలుసా? 80% పూర్తి చేశాం. ధర్మాన కృష్ణదాస్ ఏమన్నాడు తెలుసా? 70% కంప్లీట్ చేశాం. ఆ రోజు వీళ్ళందరూ వెళ్ళారు అక్కడ. చలో మూలాపేట అని చెప్పి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ. అప్పుడే అనుకుంటా భోజనాలు అయిపోవు అని చెప్పి వైరల్ అయింది వీడియో. చికెన్ అవును, వెళ్ళబాకండి, మేము చెప్పేదాకా పెట్టరు అక్కడ, మా ప్రసంగాలు వినకుండా చికెన్ బెటర్ అక్కడ. అంటే ఇప్పుడు ఆ రోజు చెలో మూలాపేటలో వాళ్ళతో ఎంత అని చెప్పించావు? 80% అని 70% కంప్లీట్ చేశాడు జగన్ అని చెప్పించు. ఇప్పుడు నువ్వు 30%. అంటే ఇతను ఎన్ని అబద్ధాలు ఆడతాడు, ఎన్ని మాయమాటలు చెబుతాడు అంటే, నేను ఊరికి ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ మీటింగ్ విన్నాను ప్రసంగం. నేను మత్స్యకారులకి 1200 మెకనైజ్డ్ బోట్లు ఇద్దామనుకున్నా అన్నాడు. ఇచ్చావా? ఇద్దామనుకున్నావా? నువ్వు ఇద్దామనుకున్న సంగతి మనకెందుకు? ఇస్తే కదా నువ్వు క్లెయిమ్ చేసుకోవాల్సింది. ఒక్కొక్క మత్స్య బోటుకి 12 మందిని ఓనర్ చేద్దాం అనుకున్నాడంట. నువ్వు అనుకోవటం సంగతి ఎందుకురా నాయన? నువ్వు చేసావా? 1200 మెకనైజ్డ్ బోట్లు ఇచ్చావా? ఒక్కొక్క బోటుకి 12 మందిని యజమానులుగా చేసావా? చేద్దామనుకున్నా. ఇదేంటి ఈ విధమైనటువంటి మాటలు? ఏ రాజకీయ నాయకుడు గతంలో చెప్పలా. చేశానంటే చేశానని చెప్తాడు, లేకపోతే తర్వాత చేస్తానని చెప్తాడు. చేద్దామనుకున్నా. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు బాగా చికెన్ బిర్యానీ, రొయ్యల వేపుడు, లేకపోతే తలకాయ కూర ఇవన్నీ పెడదామనుకున్నా అంటావా? అంటే సరిపోతుంది. అనుకునేదేంటి? పెట్టినప్పుడు కదా నువ్వు అటన్నిటి గురించి నాకు చెప్పాల్సింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నె వెళ్ళడం ద్వారా అతను వెళ్ళింది మత్స్యకారుల కోసం కాదు, ఈ సాగర్ డిఫెన్స్ వాళ్ళని బెదరేయటం కోసం, అక్కడికి వచ్చేటటువంటి ఆ 1000 మందికి ఉపాధి రాకుండా చేయడం కోసం, ఆ బీడా మస్తానరావు, బీడా రవిచంద్ర వాళ్ళని మళ్ళా భయపెట్టడం కోసం. అక్కడ ఏంటి, ఒక 4 బోట్లు పట్టుకున్నారు వీళ్ళు, ఇక్కడ మత్స్యకారులే పట్టుకుని వాటిని కట్టేశారు. కట్టేసినప్పుడు అవి తమిళనాడు బోట్లు, అవి ఇక్కడ వేటాడటం వల్ల వీళ్ళ పొట్టగొట్టారని పట్టుకున్నారు, కేసులు పెట్టారు. ఏళ్లలోనే ఒక వర్గం దాన్ని వదిలేసింది. అవి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చేయమని చెబుతాడు, దాన్ని కాస్త బీడా మస్తానరావుకి, రవిచంద్రకి ముడిపెట్టి, నారా లోకేష్ అంట 12వ తారీఖు వచ్చాడంట, 16వ తారీఖు వదిలేశారంట. ఇది లోకేష్ చెప్పడం వల్లే వదిలేశారన్నట్టుగా. అంటే మత్స్యకారుల్లో విద్వేషాలు పెంచటం, రెచ్చగొట్టడం, తెలుగుదేశానికి యాంటీగా మార్చటం. ఎంత కుట్ర మనస్తత్వం అనాలా, లేకపోతే విద్వేష రాజకీయం అనాలా? ఇంకా అతనిలో మార్పు రాకపోతే, ఇప్పుడు జువ్వల దిన్నె నువ్వు వెళ్ళడం ద్వారా హడావిడిగా ఈ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? కేవలం ఆ సాగర్ డిఫెన్స్ వాళ్ళని భయపెట్టడం కోసం. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి మీరే ఇంట్రోలో చెప్పారు, ఏమని? కళ్ళు మూసుకోండి, ఎన్నేళ్ళు అయిపోయింది? 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి, మళ్ళా 3 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏంటి కళ్ళు మూసుకునేది? ఈలోపు నీ పార్టీ కళ్ళు మూస్తుంది, అది తెలుసుకో ముందు. థ్యాంక్ యూ సార్. నమస్తే.